గుడ్ మార్నింగ్. కార్తీక పురాణము 21 అధ్యాయం ప్రారంభ. పురంజయుని పరాజయము. యుద్ధం చేయటానికి వచ్చిన పురంజయుని చూచి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు. ఇరుపక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. పరాక్రమశాలి అయిన కాంబోజరాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకుని రథం మీద వచ్చి పురంజయుని ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు. వాని ఛత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువులు నొప్పించాడు. రథస్వాలు నాశనం చేశాడు. పురంజయుడు తన మీద వేసిన బాణాలు గుర్చుకోగా వాటిని తీసి, నీ బాణాలు నీకే ఇస్తాను, తీసుకో అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు. చూసిన వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది. చేతులు పోయి, మెడలు తెగి, కాళ్ళు విరిగి, చూసిన వాళ్ళకు భయం కలిగించేలా తొండాలు తెగిన ఏనుగులు, తోకలు తెగిన గుర్రాలు, చాలా బీభత్సంగా రణరంగం తయారైంది. ఆకాశంలో విమానాల నుంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్త సమయానంతరం కోటకు చేరుకున్నారు. తన పట్టణం శత్రువులతో నిండి ఉన్నందుకు పురంజయుడు మిక్కిలి బాధపడుతూ ఉండగా అతని పురోహితుడు అయిన సుశీలుడు, రాజా, నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణని సేవించు. కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది. కుత్రికా నక్షత్రయుక్త పూర్ణిమయందు విష్ణుసేవ చేయి, జయం కలుగుతుంది. ముందు చెప్పిన దానికంటే మంచిదైన దాన్ని చెబుతాను విను. తత్కాలం పుట్టిన పూలతో విష్ణువును పూజించవలను. విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయడం చాలా మంచిది. కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయటం ప్రశస్తము. ఆ విధంగా చేయటం వల్ల నీకొక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను. భక్త రక్షణార్థము శ్రీ మహావిష్ణు చక్రాయుధాన్ని పంపుతాడు. నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి, బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని అన్నాడు. ఇది స్కాంద పురాణార్గత కార్తీక మహత్యమందలి 21 అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.